అందరికీ జేబీములు. నా పేరు బుకే ఉపేంద్రబాయి, వీరనారుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలిని. ఈరోజు సాకళ్ళ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా, అట్లాగే మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా రిజర్వేషన్ల గురించి ఈ రాష్ట్ర సదస్సుకు వచ్చినట్టు మన పెద్దలు, మన ప్రతినిధులు, అక్కలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మహిళా రిజర్వేషన్ల గురించి మన అక్క లలితక్క, అట్లాగే లక్ష్మక్క, మన శ్రీనన్న ఎన్నో విధాలుగా చెప్పారు. అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా సీరియళ్ళకు అలవాటు పడకూడదు. సీరియల్ చూస్తే మనలో ఉన్న బుర్ర ఖరాబ్ అయితే కానీ మనకేమీ తెలియదు. కాబట్టి మన రిజర్వేషన్ల గురించి ఇంతగా చెప్పినప్పుడు మనం ఇప్పటి నుంచి సీరియల్ బంద్ చేసి నిజంగా మన రిజర్వేషన్లు మనకు ఉండంగా మనం ఎందుకు బానిసత్వంగా బతకాలి అని అర్థం చేసుకొని ఈ సదస్సు ఖమ్మం జిల్లాలో పెట్టాలి. మన హక్కులు రావాలి, రిజర్వేషన్లు, మన బీసీ మహిళా హక్కులు రావాలి అంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాకి కమిటీ వేసి మన హక్కుల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి తెలియజేయాలి అంటే ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళాలి. మన జిల్లాలో, రాష్ట్రాల్లో చెప్తే గ్రామాలకి తెలియదు. కాబట్టి ప్రతి గ్రామంలో కమిటీలు వేసి మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఇట్లా వేస్తేనే ఈ మహిళా బీసీ రిజర్వేషన్లు అంటే ఏందో మన మహిళలకు తెలుస్తుంది. కాబట్టి మన ఓట్లు, మన సీట్లు, మన హక్కులు మనకు కావాలి అంటే మనం ఫస్ట్ నుంచి, గ్రామాల్లో నుంచి మనం తయారు కావాలి. వీరనారులుగా ప్రతి వాళ్ళు గొడవ పెట్టుకుంటే మనకు ఎన్నో మాటలు వస్తాయి, కానీ మాట్లాడాలంటే ఏమీ రాదు. కాబట్టి మనం మాట్లాడే ధైర్యం తెచ్చుకోవాలి. మన హక్కుల కోసం మనం ప్రతి ఒక్కరం కొట్లాడే ధైర్యం తెచ్చుకోవాలి. సాకలైలమ్మ 10,40,000 ఎకరాల భూములు పంచిచ్చింది. అలాంటి వీరవనిత గురించి ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం కూడా అలాంటి గొప్పగా మనం తయారు కావాలి. ప్రతి ఒక్క మహిళలో చైతన్యం రావాలి. ఎప్పుడు ఒంటింటికే బానిసని కాకూడదు, ఎప్పుడు సీరియళ్ళు టీవీల ముందే కూర్చోకూడదు. ఇప్పటి నుంచి మన అంబేద్కర్ గారు చెప్పినట్టు మన మహిళల రిజర్వేషన్, మన హక్కుల కోసం కొట్లాడిన అంబేద్కర్ గారి వారసత్వం కాబట్టి ఆయన చెప్పిన ఆశయాలు, మన వీరనారుల ఆశయ సాధన అంటే ఇది మామూలు కాదు. వాళ్ళ ఆశయ సాధన అంటే వాళ్ళ ఆశయాలను మన జనంలో తీసుకెళ్ళి వాళ్ళ ఆశయాలను నిలబెట్టిన రోజే మనం వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ కళలను నిజం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ప్రతి వాళ్ళం మనం ఓట్లు వేస్తున్నాం. ఎవరికి వేస్తున్నాం? ఉన్న వాళ్ళకి వేస్తున్నాం. రెడ్డి, కాపు వీళ్ళకి వేస్తున్నాం. 33% రిజర్వేషన్లు అంటున్నారు. అవి ఎవరికి ఇస్తారో వాళ్ళకే అవుతాయి. మనం కొట్లాడి మన రిజర్వేషన్లు అక్కడన్నట్టు 60% మనం కొట్లాడి తెచ్చుకోవాలి. రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేల మనమే, సర్పంచ్ల మనమే, మంత్రుల మనమే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మనమే కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షురాలకి జై భీమ్ తెలియజేస్తున్నా. జై